పండగ పూట ఏదో శుభవార్త విందామనుకున్న వాళ్లకు కిషన్ రెడ్డి బ్యాడ్ న్యూస్ చెప్పారు. బీజేపీ అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి బాంబు పేల్చారు. కాబోయే బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఆ దేవుడు కూడా చెప్పలేరంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. మిగతా పార్టీల్లాగా కాకుండా బీజేపీలో ఎవరు తర్వాత అధ్యక్షుడో తేల్చలేమన్నారు. కిషన్ రెడ్డి మాటలతో అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు టెన్షన్లో పడ్డారు. బీజేపీ అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్ చేశాడు. ఇతర పార్టీలో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు, కానీ బీజేపీలో అలా కుదరదని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జేపీ నడ్డా లేదా నా తర్వాత అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడన్న. కాంగ్రెస్లో అయితే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఆ తర్వాత ఆమె పిల్లలు ఉంటారని విమర్శలు చేశారు. కాంగ్రెస్, డిఎంకే, ఇతర కుటుంబ పార్టీలు రాజకీయాలను డబ్బు సంపాదించడానికి ఓ ప్రైవేట్ కంపెనీలా చూస్తాయని ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కాంక్లేవ్లో కిషన్ రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి మాటలు చూస్తుంటే అధ్యక్ష ఎంపిక ఇప్పట్లో లేనట్టే అని స్పష్టంగా తెలుస్తుంది. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన ఈటల, బండి, డీకే ఆశలపై కిషన్ రెడ్డి నీళ్లు చల్లినట్లయింది. కిషన్ రెడ్డి కామెంట్స్తో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికపై బీజేపీలో గందరగోళం కంటిన్యూ అవుతూనే ఉంది. అంతేకాదు, అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు ప్రచారం సాగుతుంది. రోజుకో కొత్త పేరు తెర మీదకు వస్తుండడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఉగాది నాటికి కొత్త అధ్యక్షుని ప్రకటిస్తారని గతంలో వార్తలు వచ్చినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఉగాది కూడా అయిపోతుంది. సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో ఊహకందని పేరు తెర మీదకు వస్తుందని కిషన్ రెడ్డి చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం అధ్యక్షుడు ఎవరు అనేది ఓ క్లారిటీకి వస్తుందని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూసిన క్యాడర్లకు ఓ టెన్షన్ మొదలైంది. బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ కోసం శ్రేణులు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఆమె రాష్ట్రానికి వచ్చిందంటే స్టేట్ చీఫ్ నియామకం ప్రక్రియ మొదలైనట్టే. కానీ ఆమె ఇంకా రాలేదు. నామినేషన్ల ప్రక్రియ కూడా ఇంకా మొదలు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నో ఆమె మీటింగ్లు పెడుతుంది, ఎవరైతే అసంతృప్తులు ఉన్నో వాళ్ళని బుజ్జగిస్తుంది. ఇవన్నీ ప్రక్రియ పూర్తయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది. అంటే ఉగాది నాటికి కొత్త అధ్యక్షుడు లేడనే స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు అధ్యక్ష రేసులో చాలామంది ఉండడంతో ఆమె ఎవరి నుంచి నామినేషన్ స్వీకరిస్తారనేది సస్పెన్స్గా ఉంది. ఏడాది కాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవిపై సందిగ్ధత కొనసాగుతున్నది. మరి అధిష్టానం మధ్యలో ఏముందో కేడర్ కన్ఫ్యూజన్ ఉంది. ఎవరికి జై కొడితే ఏమి జరుగుతుందో అని కలవరపడుతుంది. తాము జై కొట్టిన లీడర్కి పదవి రాస్తే ఓకే, పదవి రాకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని టెన్షన్లో ఉంది. మరో ఏడాది పాటు కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తయ్యాక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే సమాచారం రాష్ట్ర పార్టీ నేతలకు అందించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు తదుపరి బీజేపీ అధ్యక్షుల నియామకం తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే. తెలంగాణలో కొన్ని నెలల పాటు కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి కొనసాగుతారని టాక్. అందుకే ఎప్పటి నుంచో అన్నట్లుగా ఉగాది నాడు కొత్త అధ్యక్షుడి ఎంపిక అయితే ఇప్పట్లో లేనట్టే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.